ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దుర్గాదేవి దారుణంగా నరికేస్తుందని చెప్పినా నాకు ఆ అమ్మాయి ముఖ్యం అనుకోవడం కొందరికి సరదా. అవి సరదా కానప్పుడు ఇది సరదా అలా అవుతుంది డాక్టర్. ఒరే, నేను బ్రతికుండగా మిమ్మల్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చనిపోతున్న మీ నాన్నకి మాట ఇచ్చానురా. నన్నిప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేని అసమర్థుణ్ణి చేసావురా. అరే, ఆ అమ్మాయి కోసం నీ వాళ్ళందరినీ బలి చేయొద్దురా. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి పెద్దనా? అది కదమ్మా నా మాట చంద్ర చంద్ర ఆయన పక్కనున్న చంద్ర అనుకుంటారా? అవునరా. అరే ఏమైందా చంద్ర అలా వెళ్ళిపోతుంది? చంద్ర వెళ్ళిపోవడం ఏంటి? అదే రా, ఇక్కడికి వచ్చి నేను కలవకుండా వెళ్ళిపోతుందా? చంద్ర ఇక్కడికి వచ్చింది. అవునరా. ఏం మాట్లాడతారా మీరు? నిజం రా, ఇప్పుడే వాళ్ళ మావితో కలిసి వెళ్ళిపోయింది. ఎక్కడికి రా? తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా. అరే చంద్ర వాళ్ళ మావయ్య నెంబర్ నా దగ్గర ఉంది. హలో సార్, నేను హరిని మాట్లాడుతున్నాను. ఒకసారి చంద్రకి ఇవ్వండి సార్ ప్లీజ్. హరి నీతో మాట్లాడతాంటమ్మా. వద్దు మావయ్య, నేను మాట్లాడు. నీతో మాట్లాడనంటుందయ్యా. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్. ఒకే ఒక మాట చెప్పి పెట్టేస్తాను. అది కాదయ్యా. సార్ లేదు సార్, మీరు ఒకసారి చెప్పేమంటారు ప్లీజ్. అమ్మాయికి నీతో మాట్లాడేస్తుందయ్యా. ప్లీజ్ సార్ ఇవ్వండి. అది కాదయ్యా, నేను ఎందుకు నన్ను ఇంకా విసిగిస్తున్నావు? నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వదిలే. ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయకు. నా వెంట పడద్దు. చంద్ర ప్లీజ్ చంద్ర, ఒకసారి నేను చెప్పేది. అది కాదు చంద్ర. చంద్ర ప్లీజ్ నా మాట విను చంద్ర. చంద్ర చెప్పేది. 7047 ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ప్లాట్ఫామ్ మీదికి వచ్చును. నా త్వరగా లంకలో లేరంటే ఊరు నుంచి పారిపోవడానికి రైల్వే స్టేషన్ కో బస్ స్టాండ్ కు వెళ్ళుంటారు. పడి తిండ్రా. సరే సార్. చందన వెళ్ళిపోయిందంటే బహుశా లైఫ్ లో నేను కలుసుకోకూడదని డిసైడ్ అయి ఉంటుందిరా. అవును అదరా.
ఏమైందిరా? చందన్ ఇక్కడెక్కడ ఉందిరా? ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది కదరా? అవునరా? లేదురా, తను ఇక్కడే ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఏం కావాలి సార్ ప్లీజ్ సార్, చిన్న అనౌన్స్మెంట్ చేయండి. అనౌన్స్మెంటా? అలాంటివన్నీ అఫీషియల్ కుదరవయ్యా, వెళ్ళండి. ప్లీజ్ సార్, ఒకే ఒకసారి సార్. కుదరని చెప్తారా? మీరు వెళ్ళండి. మీకు మాట చెప్తే రండి సార్. మీరు ఏమండి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? అసలు పెళ్లి కలదయ్యా. పోనీ ఎవరినన్నా ప్రేమించారా? అదే లేదు. అబ్బో మీకు చాలా చెప్పాలి. ఈ షర్ట్ తుమ్మే పండి. చందన 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 చందన, నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు. ఒక్కసారి కనిపించు, ఒక్కసారి కనిపించు. నేను మోసగాన్ని కాదు చంద్ర, కాదు. నేను ఇక్కడే రైల్వే స్టేషన్లో ఉన్నాను. క్షమించండి, ఒక్క మాట చెప్పు చాలు. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నువ్వు నా ముందుకు రావటం లేదంటే నా మొహం చూడటం కూడా నీకు ఇష్టం లేదన్నట్టేగా. అలాగే చెప్పు. నేను బాధ పెట్టే పని ఏది చేయను. వెళ్ళిపోతా, జన్మలో మళ్ళీ నా మొహం నీకు చూపించడం. వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. హరి, దొరుకుతారంటారా ప్రేమికులు? డౌటే. సరే ఎలా రండి రండి, ఏంటి వెతుకుతున్నారు?
అమ్మాయిని తీసుకుని ఇటువైపే వచ్చాడు సార్. వేధవల్లారా, మీకు బుర్రల మీద బొచ్చే గానీ లోపల మెదలేదురా. ఎప్పుడో చెక్కేసి ఉంటాడు. వెళ్ళి వెతకండి. సరే సార్, పదండి, పదండి. ఇప్పుడు ఇది పెట్టుకోండి. పెట్టండి. సూపర్. ఆ మోట్లో ఉంది ఎవరో తెలుసా? నీ కొడుకు. నన్ను చంద్రని విడిదేద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడు నిన్ను నీ కొడుకుని నేను విడదీశాను. అసలే అక్కికి ఆడికి పడదయ్యా బాబు. తీసుకెళ్లి బొక్కుల్లో పడేసావు. ఆ వేడికి ఏదైనా ఫైర్ అయితే ఆ గూడ్స్ ముందు ఒరిస్సా వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి దాహం దాహం అని సగం చేస్తాడు. ఆ తర్వాత కలకత్తా వెళ్తుంది. అక్కడ ఆకలి ఆకలిని పూర్తిగా పోతాడు. బీహార్ చేరేసరికి శవాన్ని బయటికి తీస్తారు. చివరి చూపు నీకు దక్కాలనుకుంటే బీహార్ వెళ్ళి బాడీని కలెక్ట్ చేసుకో. తమ్ముడు, ఆ ట్రైన్ పట్టుకోండి. నా కొడుకుని కాపాడండి. నా రాజాని కాపాడండి. ఒరే నిన్ను, ఒరే ట్రైన్ పట్టుకోండి. నా రాజాని కాపాడండి రా. దుర్గాదేవి, అధికారంలో ఉన్న నాళ్ళు చుట్టూ గన్మెన్లు ఉంటారు. ఆ అధికారం పోగానే దాంతో పాటు వాళ్ళు పోతారు. ఇప్పుడు నీ అనుచరులంతా పోయి నువ్వు ఏకాకినయ్యాను అనుకుంటున్నావు కదా. ఇదిగో చూడు, నీతో పాటు పాపాలు చేసిన నీ కొడుకు శిక్ష అనిపించడానికి నీకు తోడుగా ఉన్నాడు. ఒక మనిషి జీవితకాలంలో చేయకుండా తప్పులు చేశారు మీరిద్దరు. మీగ్గా మీరు లొంగిపోవడానికి ఇది ఆఖరి అవకాశం. ఏయ్, లొంగకపోతే ఏమవుతుందిరా? రక్తం పారుతుందా? రక్తం కళ్ళ చుట్టం నాకేం కొత్త కాదురా. రాజా, నిజంగా నువ్వు నా కడుపును పుట్టినవాడువైతే నన్ను సవాల్ చేసిన వాడు బతకూడదు. హరి, కానీ
దుర్గాదేవి నీకు కావాల్సింది ఆవిడ ప్రాణాలా నీ మనవరాలా? తప్పులు మనుషులు చేస్తారు, శిక్ష దేవుడు వేస్తాడు. ఆ శిక్ష దేవుడు ఆవిడకి వేసేశాడు. దుర్గాదేవి, ప్రేమించే వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఎప్పుడు గెలవలేరు, అది గుర్తుంచుకో. రా చంద్ర, పెద్దనాన్న చంద్ర. నమస్తే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.